ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, చైనీస్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, ఇలా ఎక్కువ ఉన్నారు యూఎస్లో. ఒకవేళ వాళ్ళకి రిసెషన్ ఇది కన్ఫర్మ్ అయితే వాళ్ళు మెయిన్గా చెప్పే రీజన్ ఏంటంటే, మన ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, ఇలా ఫారెన్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, వీళ్ళందరూ వచ్చి జాబులు లాక్కుంటున్నారు అని ఒక రీజన్ అయితే చెప్తున్నారు. కాబట్టి ఇది గుడ్ డేస్ అయితే కాదు. డొనాల్డ్ ట్రంప్ గురించి మనందరికీ తెలుసు. అతను వస్తాడో రాడో అది తర్వాత సంగతి. బట్ అతను వాళ్ళ కంట్రీమెన్ వాళ్ళకి ఎక్కువ సపోర్టివ్గా ఉంటాడు. బట్ ఇలాంటి సిచ్యువేషనే కానీ వస్తే మనకు తెలుస్తారు ఆ సిచ్యువేషన్ ఏమవుతుందని. మీరు కనుక అది మీకు ఒక లాంగ్ టైమ్ గోల్, లాంగ్ టైమ్ ప్యాషన్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారంటే ఓకే. ఎవరైతే పక్కింటి వాళ్ళు వెళ్ళారు అనే బ్యాచ్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ వెళ్ళారు, పక్కింటి వాళ్ళు వెళ్ళారు, స్కూల్ ఫ్రెండ్స్ వెళ్ళారు, సొసైటీ ప్రెషరు, ఇంట్లో డబ్బులు ఉన్నాయి ఎక్కువ, ఏం చేయాలని తెలియట్లేదు, అయితే లోన్ ఈజీగా వస్తుంది, ఇక్కడ నాకు ఏం చేసినా జాబ్ రావట్లేదు, కనీసం అక్కడికి వెళ్తే ఏమైనా వస్తుందేమో, అందరు అక్కడ బాగా చెప్తుంటారు, ఇలాంటి మోటివ్తో యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారు మాస్టర్స్ చేయడానికి, వాళ్ళకైతే ఇది వరస్ట్ టైం. మీరు ఇండియాలో నిజం చెప్పాలంటే యూఎస్ కన్నా ఇండియాలో జాబ్ తెచ్చుకోవడం ఈజీ. మీరు ఇండియాలోనే జాబ్ తెచ్చుకోలేకపోయారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూఎస్లో అసలు తెచ్చుకోలేరు. మీరు అక్కడ 60 lakhs వరకు లోన్ పెట్టి వెళ్ళి ఆ లోన్ కూడా క్లియర్ చేయలేరు. చాలా వరకు డెప్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సరేనా? ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇండియాలో డిజిటల్ లిటరసీ ఉంటే చాలా వరకు కాంపిటీషన్ని ఓవర్కమ్ చేసి మీరు అయితే జాబ్స్ తెచ్చుకోవచ్చు. బట్ యూఎస్లో ఏంటంటే అందరూ డిజిటల్ లిటరేట్సీ, కాబట్టి అక్కడే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఇక్కడ కాంపిటీషన్ సర్వే అవ్వలేక యూఎస్కి వెళ్తున్నారు అనుకుంటే మాత్రం ఆ డెసిషన్ అయితే మానుకోండి. ఎందుకంటే ఇక్కడ జాబ్ తెచ్చుకోలేకపోతే అక్కడ అసలు తెచ్చుకోలేరు. అండ్ అగైన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెళ్ళాలి అని ప్లాన్ ఉంటే, అంటే నేను చెప్పాను కదా, మీరు లాంగ్ టర్మ్ ప్యాషన్, లాంగ్ టర్మ్ గోల్ అయితే ఓకే. బట్ ఇప్పటికిప్పుడే ఉన్న ఆలోచన రాబోతున్నా ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇంకో 1 year తర్వాత కూడా ఆ డెసిషన్ అయితే పోస్ట్పోన్ చేసుకొని ఇండియాలోనే ఒక కెరీర్ చూసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే ఇది నా పర్సనల్ ఒపీనియన్. మేబీ మీరు ఆర్గ్యూ చేయొచ్చు, ఇది యూఎస్ డ్రీమ్ అని, యూఎస్ గోల్ అని ఇలాగా. బట్ అగైన్ నేను చెప్పాను కదా, అది రియల్గా మీ గోల్, మీ ప్యాషన్ అయితే ఇక్కడ జాబ్ వచ్చినా మీకు క్యాలిబర్ ఉండి అది ప్రూవ్ చేసుకోవాలి, ఎక్కువ ఏం చేసుకోవాలి, ఎప్పటి నుంచో అనుకుంటూ వెళ్తుంటే ఓకే. కానీ బట్ ఎవరో వెళ్తున్నారు, ఇక్కడ ఆపర్చునిటీస్లోకి వెళ్తున్నా అలా అయితే చెప్పకండి. మన ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ అయితే ఏ కంట్రీలో లేవు. బట్ ఏంటంటే మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదంటే ఇది రియాలిటీ. నేనే కాదు, మీకు ఎవరినైనా కూడా ఇండస్ట్రీలో ఏ ఎక్స్పర్ట్ని అడిగినా కూడా ఇదే మాట చెప్తారు. కాబట్టి ఇది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. అన్నిటికీ రెడీగా ఉండండి. మీ కెరీర్ మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.